వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. మనకి అందరికీ ఒకటే క్వశ్చన్ ఉంది మైండ్లో. డీబీలో కేస్ ఫైల్ అయిందా అని. నిన్న రాత్రి మెసేజ్ చూసా. అయితే డీబీలో కేస్ ఫైల్ అయిందంట, కానీ ఇంకా హియరింగ్ డేట్ రాలేదు. అది మనకి ఉన్న లేటెస్ట్ అప్డేట్. సో వస్తుంది, నాకు తెలిసి ఈ వారం రావాలేమో నేను అనుకుంటున్నా. ఈ వారము నెక్స్ట్ వీక్ డేట్ హియరింగ్ ఇస్తారు. ఎందుకంటే మనకంటే ఎక్కువ కూడా టీజీపీఎస్సీకి గవర్నమెంట్కి తొందర ఉంది. అది లిస్ట్ అవ్వాలి అండ్ హియరింగ్ అయిపోవాలి. ప్రెషర్ వాళ్ళకే ఉంది కదా, ఎక్కువ ప్రెషర్. సో అయిపోతుంది ఈ వారం 10 రోజులలో ఏదో ఒకటి హియరింగ్ వస్తుంది కాబట్టి మనం రిలాక్స్ అవ్వచ్చు. సో చాలా క్లారిటీగా ఉందండి, మనకైతే వెరీ క్లియర్. ఇట్ ఈస్ అంత గట్టిగా రాసిన సింగిల్ జడ్జ్ నామవరపు రాజేశ్వరరావు గారు అంత ఈజీగా కొట్టేయరు అని మాత్రం చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ యూట్యూబ్లో చెప్తున్నారు. ఓకే. అండ్ అంత లీగల్ ఎక్స్పర్ట్సే అంత క్లియర్గా చెప్తున్నాక కూడా మనం నమ్మకపోతే ఎట్లా? ఎందుకంటే ఇది నేను అంటున్న అభిప్రాయం కాదు, నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, లాయర్ని కాదు. నాకైతే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అది కొట్టేస్తాను. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్ ఫ్రమ్ అవర్ కామన్ సెన్స్. 370 పాయింట్స్ రాసిన జడ్జి ఊరికైతే రాయడు కదా, ఆయనకు ఆలోచన ఉండే ఉంటుంది. సో డీబీకి వెళ్తే కూడా ఇది నిల్చోవాలి అని ఆయన పునాదులు గట్టిగా వేసి ఉంటాడు. అదే వీళ్ళు కూడా చాలామంది అదే చెప్తున్నారు. దట్స్ ఫైన్. సో డోంట్ వరీ అబౌట్ దట్. అది పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, మనకి ఇప్పుడు ఈ పోరాటంలో గట్టిగా కూర్చుని కొట్లాడుతున్నది అశోక్ సార్కి మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనకి 3-4 పాయింట్స్ ఎజెండా ఉన్నాయి కదా, 50,000 ఉద్యోగాలు అని. ఆ పాయింట్స్ అన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఉద్యోగాలు భర్తీ కోసము ఆయన గట్టిగా పోరాడుతున్నారు. సో వీ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. కొంతమంది దీంట్లో అనొచ్చు ఆయనకి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఆయనకి ఏమన్నా ఉండనండి, మన ఎవరికి ఏమి ఉన్నాయో మనకు అనవసరం. సో మనకు కావాల్సింది అల్టిమేట్గా సారు ఉద్యోగాల కోసం పోరాడుతున్నాడు. అండ్ విచ్ ఈజ్ వాస్తవం, విచ్ ఈజ్ వెరీ మచ్ వాస్తవం కదా. ఇప్పుడు వీళ్ళు ప్రతి పార్టీ వాళ్ళు మేము ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చామని నెంబర్స్ చెప్తున్నారు, కానీ రియాలిటీలో కనబడతలేవు. అవునా కదా? గ్రూప్ 1 ఉద్యోగం ఇంతవరకు 2014 నుంచి ఇప్పటిదాకా అసలు ముచ్చటే లేదు. సో అండ్ వీళ్ళు మాత్రం నెంబర్స్ చెప్తున్నారు. ఆ నెంబర్స్కి అసలు క్లారిటీయే లేదు, ఎట్లా వచ్చినాయో కూడా మనకు ఐడియా లేదు. సో వాట్ ఎవర్, అశోక్ సారు నిరాహార దీక్ష చేయడం అనేది ఒక గ్రేట్ థింగ్. ఇప్పటికే చాలా చాలా డేస్ అయింది అనుకుంటా కదా, దగ్గర 7-8 రోజులు అయినట్టుంది. సో నిన్న మేము వెళ్దాం అనుకున్నాం, నేను మా ఫ్రెండ్ యోధను, శశి, మేమందరం వెళ్దామని బయలుదేరినాము మధ్యాహ్నము ఆ న్యూస్ చూసి. ఎందుకంటే అందరూ అక్కడ ఇది మన ఉస్మానియా దగ్గర నిల్చున్నారని చెప్పి మెసేజ్ వచ్చింది. మేము కూడా వెళ్దామని బయలుదేరినాము. మధ్యాహ్నం 3 o'clock 4 o'clock ఒకటే వర్షం. మధ్యాహ్నం వరకు వచ్చి ఆల్మోస్ట్ ఖైరతాబాద్ వరకు వచ్చి వాపస్ వచ్చేసినాం. ఇక కుదరక, ఎందుకంటే ఆ వర్షంలో అది కుదరలేదండి నిన్న. లేకపోతే మేము కూడా ఉండేవాళ్ళం. కానీ ఈరోజన్నా రేపన్నా ట్రై చేస్తాం రావడానికి డెఫినెట్గా. ఎందుకంటే వీ హ్యావ్ టు షో అవర్ సపోర్ట్. మనం పోయి అక్కడే ధర్నా చేసేది లేదు, ఏం లేదు. సార్ బాగున్నారా సార్, థ్యాంక్ యూ చెప్పడానికి అంతకంటే ఏముంటుందండి. మనం ఏం చేసేది లేదు కదా. ఉద్యమం ఎట్లా చేసే ధైర్యం లేదు. కనీసం ఈ విధంగా థ్యాంక్ యూ చెప్పుకుంటే మనకి సంతోషం. ఇది పాయింట్ నెంబర్ 2. మరి పాయింట్ నెంబర్ 3 ఏంటిదంటే, మరి చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఇప్పుడు ఏం చేయాలి, రీమెయిన్స్కి ప్రిపేర్ కావాలన్నా లేకపోతే రీప్రిలిమ్స్కి ప్రిపేర్ కావాలన్నా అని క్వశ్చన్ మనందరికీ. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి రీమెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి, రీప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే అందరికంటే ముఖ్యము ఎవరైతే ఆల్రెడీ అశోక్ నగర్లో ఉండి చదివి ఉన్నారో వాళ్ళకి నేను ఫస్ట్ సూచన ఏమిస్తా అంటే, దీనికంటే ముందర కూడా అశోక్ నగర్ వదిలేయండి. ఫస్ట్ అశోక్ నగర్ వదిలేసి బయటికి రండి. ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నా అంటే, వెరీ సింపుల్ అండి. అశోక్ నగర్ ఈజ్ లైక్ ఏ పవర్ సోర్స్, ఒక ఛార్జింగ్ పాయింట్, లేకపోతే ఒక టెంపుల్. మన భాషలో చెప్పాలంటే ఎట్లయినా ఒకటే. సో మనము బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయినప్పుడు కావాల్సినంత పెట్టుకుంటాము, మళ్ళీ అక్కడ నుంచి తీసేస్తాం మొబైల్. మన మనసు బాగాలేకపోతే గుడికి వెళ్తాము, కొద్దిసేపు కూర్చుంటాము, వచ్చేస్తాం. అశోక్ నగర్ కూడా అట్లాంటిదే. వెళ్ళండి, కావాల్సిన కోచింగ్ తీసుకోండి, వచ్చేసేయండి. 2 months 3 months వాట్ ఎవర్ సబ్జెక్ట్ మీకు కావాల్సింది. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు, అక్కడనే కూర్చుంటున్నారు. అశోక్ నగర్లోనే కూర్చొని అక్కడనే రూమ్ తీసుకొని అక్కడక్కడనే తిరుగుతూ ఆ బుక్ స్టాల్స్లో వెళ్ళినప్పుడల్లా టెన్షన్. ఆ బుక్ స్టాల్లో వాడో బుక్ కొంటాడు, వీడో బుక్ కొంటాడు. అరే ఈ బుక్ జాగ్రఫీకి మనం ఉన్న బుక్కులు చదవం మనం.
వాడు కొత్త బుక్ రాసిండని ఆ బుక్ చదువుతాం. ఈ బుక్ చదువుతాం. ఇన్ని బుక్కులు పైలప్ చేస్తాం. ఎందుకంటే మనకిప్పుడు మా వికాస్ బుక్ స్టాల్‌కి పోండి. ఒకటే సబ్జెక్ట్ మీద 4, 5 బుక్కులు కొంటారు. మీ చుట్టుపక్కల చూస్తుంటే. అరే! ఈ బుక్ బాగుంది. ఏ బుక్ చూసినా కొనాలనిపిస్తది. లేకపోతే మా టైమ్ స్క్వేర్ బుక్స్ ఉన్నాయి కదా! ఇది దాంట్లోకెళ్ళినప్పుడు మనం టెన్షన్ అవుతాం. యాంగ్జైటీకి గురవుతాం. అండ్ సెకండ్ థింగు మనకి అక్కడ తిరుగుతున్న కొద్దీ ఏమవుతదంటే, ఆ వైబ్స్ వల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ గెట్టింగ్ యాంగ్జైటీ వస్తుంది. ఏమవుతది? ఏమైతది? ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఇన్ని చదవాలనా? ఇంత చేయాలనా? వాడికి ఎవడికో జాబ్ వచ్చింది. వీడికి ఎవడికో జాబ్ వచ్చింది. చాయ్ బండిల దగ్గర నిల్చొని మనము సగం టైము గప్పాలు కొడుతూ ఉంటాం. ఏది ఆ విషయాలు, ఈ విషయాలు. అండ్ ఎస్పెషల్లీ డీవియేషన్ ఎక్కువుంది. అశోక్ నగర్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డీవియేషన్. అమ్మాయిలు, అబ్బాయిలు మనకి అది ఉంది కదా! ఈ స్టడీ హాల్స్ కల్చరు. దానివల్ల ఏమైతుందంటే చదువు తక్కువైతుంది. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువైతున్నాయి. ఇప్పుడు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అక్కర్లేదండి. ఇప్పుడు దేర్ ఇస్ నో నీడ్. అండ్ కొంతమంది స్పెషల్లీ వాటి కోసమే వస్తున్నారు. ఇక్కడికొస్తే టైమ్ పాస్ అయిపోతది. ఎందుకంటే ఐ హావ్ సీన్ పీపుల్ హూ ఆర్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద గ్రూప్ 1 ఆర్ వాటెవర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు గూడా అశోక్ నగర్‌లో వచ్చి టైమ్ పాస్ చేస్తున్నారు. వాళ్ళకి వెరీ క్లారిటీగా ఉన్నారండి వాళ్ళు. మాకు ఇంట్లో పెళ్లి చేస్తారు. లేకపోతే ఇంట్లో ఉంటే ఉద్యోగం జేయాలి. ఏదో ఒకటి జేయాలి అని తప్పించుకోవడానికి అశోక్ నగర్ వచ్చి ఇక్కడ టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము కోచింగ్ పోతున్నాం అంట. సదవరు పీకరు. సదవరు పెట్టరు. కానీ వీళ్ళొచ్చి కూషేక్ గాడి వచ్చి మేషేక్ గాడిదని జరిపిన సామెత ఉంది తెలంగాణలో. అట్లనే ఉంది. వీళ్ళొచ్చి వేరే వాళ్ళని ఖరాబ్ చేస్తున్నారు. వాళ్ళకేంది తిరగాల మొత్తం అశోక్ నగర్ టైమ్ పాస్ చేయాలి. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే పాపం సిన్సియర్ స్టూడెంట్స్ దే ఆర్ లూజింగ్ దేర్ టైమ్, ఎఫర్ట్, మనీ అన్నీ. ఒక 6 నెలలు సంవత్సరం తిరిగినాక అర్థమవుతది. అరే! మనం ఒక్క సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు. మనం ఏం చదవలేము. వీటితో తిరిగినాం, వాళ్ళతో తిరిగినాము. టైమ్ పాస్ అయిపోయిందని అట్లా దానికి లోనయితున్నారండి. నేను దగ్గరుండి చూసినా కాబట్టి చెప్తున్నా. సో, మీరెవరైనా సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలి, జాబులు కొట్టాలి అనంటే మళ్ళీ చెప్తున్నా అశోక్ నగర్‌కి రండి. కావాల్సిన మెటీరియల్ తీసుకోండి. కానీ దూరంగా వెళ్ళిపోండి. ఏ విద్యానగరో, లేకపోతే బాగలింగంపల్లియో కొంచెం ఒక 5 కిలోమీటర్స్ దూరంలో పోయి అంబర్‌పేటో, లేకపోతే రామ్‌నగరో దూరంగా ఉండండి. కానీ అశోక్ నగర్‌లో మాత్రం తిరగకండి. అది అదనమాట. సో, దూరంగా ఉంటే ఎందుకంటే అక్కడ కూడా సేమ్ రూమ్ రెంట్స్ అండి. ఇప్పుడు పీజీలు గాని, స్టడీ హాల్స్ గాని ఎక్కడైనా వచ్చినాయి. అశోక్ నగర్‌లోనే రాలే. ఇప్పుడు అశోక్ నగర్‌లో 2000 ఉంటే స్టడీ హాలు బయట 2200 ఉంటదో, లేకపోతే 2500 ఉంటదో. కానీ మీకు వర్త్ అన్నట్టు మీరు బయటకు పోయి ఉంటే మీరు విద్యానగర్ పోండి. విద్యానగర్‌లో కూడా ఉన్నాయి. ఈ ఈ ఈ గోల ఉండదు కదా! ఆర్టీసీ కాస్ట్‌కి దూరంగా ఉంటారు. ఈ రోజు ఈ యొక్క ఈ యాంగ్జైటీకి గురి చేసే ఇవి వినబడవు. వాళ్ళెవరో వచ్చి, వీళ్ళెవరో వచ్చి, వాళ్ళొకటి జెప్పి, వీళ్ళొకటి జెప్పి ఇదంతా ఉండదు. ప్రశాంతంగా చదువుకుంటారు మీరు. సో, అదొక మెయిన్ పాయింట్ అనమాట. అయితే నేను చెప్పేదేందంటే మీరు రీమైన్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ జేయండి. రీమైన్స్‌కి. ఎందుకంటే ప్రిలిమ్స్ వేరు సెపరేటు, మెయిన్స్ వేరు సెపరేట్ కాదండి. అంటే నేను డే 1 నుంచి చెప్తున్న వీడియోస్‌లో నా వీడియోస్ అదే ఒకటి. మనము ఒక ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడగలిగేటట్టు ఉండాలి. మనం ఎప్పుడు మాట్లాడతాం? మనకి పాయింట్స్ ఉంటేనే మనం దాని గురించి మాట్లాడతాం. మరి పాయింట్స్ ఎక్కడికెళ్ళొస్తాయి? పాయింట్స్ అంటేనే ప్రిలిమ్స్. ఈ పాయింట్స్ అన్నిటిని కలిపితేనే మెయిన్స్. మళ్ళీ చెప్తున్నా. పాయింట్స్ అంటేనే ప్రిలిమ్స్. ఈ పాయింట్స్ అన్నిటిని లైన్‌గా వరుసగా పేరిస్తే అది మెయిన్స్. అంతే. సో, మెయిన్స్‌కి ప్రిపరేషన్ వేరు, ప్రిలిమ్స్‌కి ప్రిపరేషన్ వేరు అనేది ఏం లేదు. మీరు మెయిన్స్‌కి ప్రిపరేషన్ అవుతుంటేనే ఇట్ విల్ బి ది ప్రిలిమ్స్‌కి ప్రిపరేషన్ అవుతున్నట్టే. అంతే గదండీ! మీరు మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతుంటే ప్రిలిమ్స్‌కి ప్రిపరేషన్ చేస్తున్నట్టే. మీరు సెపరేట్‌గా ప్రిలిమ్స్ అని కూర్చోవాల్సిన అవసరమే లేదు. రీమైన్స్ అని నేను గట్టిగా నమ్ముతున్నా గాబట్టి, ప్రపంచమంతా అదే నమ్ముతుంది గాబట్టి, ఐ మేక్ ష్యూర్ థట్ డిస్క్రిప్టివ్‌గానే ప్రిపేర్ కండి. ఇన్ ద ఫర్ ద టైమ్ బీయింగ్ అయితే. ఎందుకంటే రీప్రిలిమ్స్ అనేది ఈ జియో 29 మీద ఆధారపడి ఉంటది కాబట్టి, ఈ జియో 29 సుప్రీం కోర్ట్‌లో ఉంది అని విన్నాము. కేస్ ఫైల్ అవుతుందని విన్నాం గానీ, ఇంకా దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. బయటికి ఎవరు గూడా మాట్లాడతలేరు. నో ఇన్ఫర్మేషన్ సో ఫార్. ఎందుకు అంటే మేబీ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు పిటిషనర్స్. బయటకొస్తే వీళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు మతలబ్ చేస్తారనో లేకపోతే వి డు నాట్ నో. బట్ అట్లా బయటికి కొంచెం గ్యాస్ లీక్ అవుతుందనమాట. ఏది జియో 29 స్పెషల్‌గా ఓన్లీ మెరిట్సే మాట్లాడతారని. నాకు ఇప్పటిదాకా నో ఇన్ఫర్మేషన్ దట్
లిస్టింగ్ అయిన డేట్ గానీ, ఎవరు పిటిషనర్స్ ఎవరు లేరు. కానీ న్యూస్ అయితే వచ్చింది బయటికి. నీ న్యూస్ వచ్చిందంటేనే అదేదే మన నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు డెఫినిట్‌గా ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్. బట్ అది టైం పడతదండి. జియో 29 అనేది ఇట్ విల్ హ్యాపెన్. జియో 29 ఇట్ విల్ హ్యాపెన్. అది ఎందుకంటే జియో 29 నేను ఎన్నో సార్లు చెప్పిన. జియో 29 ఈజ్ అ సోల్. అది ఫౌండేషన్. అది పోతే అది ఖచ్చితంగా పోతదని నేనే చెప్పిన. కానీ మనకి దాన్ని బేస్ చేసుకొని ఉన్న టైం వేస్ట్ చేసుకోవద్దు కదా! నా పాయింట్ అది. ఇప్పుడు మనకి ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు ఆల్రెడీ వి హావ్ కమ్ ఫర్ ఎ 50% సక్సెస్‌లాగా వచ్చేసినాం మనం. ఇప్పుడు మన ఎన్ఆర్ఆర్ గారు రీవాల్యుయేషన్ ఆర్ రీమైన్స్ అనే పాయింట్ తెచ్చినప్పుడే మనకు 50% సక్సెస్ వచ్చింది. రీమైన్స్ ఇట్ సెల్ఫ్ అన్నారంటేనే ఇట్ ఇస్ 50% సక్సెస్. ఓన్లీ ఏందంటే ఇంకో 50% కోసం వెయిట్ చేస్తున్నాం. అది డీబీ బెంచ్‌లో వచ్చేస్తది. సో, అప్పుడు మీరు కూర్చొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని నేను రీమైన్స్‌కి బుక్కులు తీస్తా, ఇప్పుడు నేను చదువుతా, ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతా అని పెట్టుకుంటే ఇట్ విల్ బి ఏ వేస్ట్ ఆఫ్ టైమ్. అంటే చాలా టైం వేస్ట్ చేసినట్టు. సో, అట్లా చేయకండి. జల్దీ బయటికి పోండి. ఆ గుడి అశోక్ నగర్ గుడిలో నుంచి బయటికి రండి. దండం పెట్టుకుర్రు చాలు అయిపోయింది. ఆశీర్వాదం తీసుకుర్రు. తీర్థప్రసాదాలు తీసుకున్నారు. బయటకొచ్చేయండి. దూరంగా పోండి. మీ పని చేసుకోండి. మళ్ళీ అవసరం తెల్లారికి మళ్ళీ ఆశీర్వాదం కావాలంటే మళ్ళీ ఆ గుడికి పోండి అంతే. కానీ అక్కడ మాత్రం కూర్చోకండి. పీపుల్ కూడా బయట ఉన్న వాళ్ళు చదివే వాళ్ళు కూడా ఒక మంచి గ్రూప్ ఫామ్ చేసుకోండి. ఒక ఇద్దరు ముగ్గురు మంచి పీపుల్ ఒక ఇద్దరు ముగ్గురు ఫామ్ చేసుకొని చాలు. ఇద్దరు ముగ్గురు ఎట్ ద మ్యాక్స్ నలుగురు. ఎందుకంటే నలుగురు కంటే ఎక్కువైతే ఏమవుతుందంటే మళ్ళీ అందులో సబ్ గ్రూప్స్ ఫామ్ అవుతాయి. ఇద్దరు ముగ్గురు అట్లా ఫామ్ అవుతాయి. సో అట్లా వద్దే వద్దు. మ్యాక్సిమం ముగ్గురు ఉంటే బెటరు. ముగ్గురు లేకపోతే ఇంకొకరు ఉంటే నలుగురు. అట్లా 3 to 4 పీపుల్ సూపర్ అండి. ఎందుకు 3 అంటున్నా అంటే 2 పీపుల్ ఉంటే ఏమవుతుందంటే ఒకరు బ్యాకౌట్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జ్వరం వచ్చిందో లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళారనుకో, ఇంకొకడు వాడు అబ్బా వీడు వచ్చినప్పుడు చేస్తా అనుకుంటారు. కానీ 3 గానీ 4 గానీ ఉంటే దెర్ ఈజ్ ఏ మినిమల్ ప్రాబబిలిటీ దట్ 2 to 3 పీపుల్ విల్ బీ బిజీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ఖచ్చితంగా ఎవరో ఇద్దరో ముగ్గురో అవైలబులే ఉంటారు. సో వాడి కోసమన్నా వీడు చదవాలా, వీడి కోసమన్నా వాడు చదవాలి. సో మినిమమ్ 3, మ్యాక్సిమం 4. 5 వద్దు. 5 ఉంటే ఏమవుతుంది మళ్ళా 2 + 3 అవుతుంది. అట్లా చేయకండి. ఒక 3 to 4 పీపుల్ ఫామ్ అయ్యి రెగ్యులర్గా ఒక మీ చిన్న వాట్సాప్ గ్రూప్ ఏర్పరచుకొని ఎవ్రీడే టాపిక్ ఎక్కువ మాట్లాడాలండి. యూ హ్యావ్ టు స్పీక్. మీరు డిస్క్రిప్టివ్ ఎప్పుడు రాస్తారు అని అంటే అసలు మళ్ళీ చెప్తా పాయింట్. అసలు నేను యూట్యూబ్లో మాట్లాడడానికి కారణం ఎందుకు లేదు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటిదంటే ఈ డిస్క్రిప్టివ్ యొక్క ఎబిలిటీ పెంచుకుందామని మాట్లాడడం స్టార్ట్ చేసిన. ద మెయిన్ రీజన్ ఫర్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిస్క్రిప్టివ్ రైటింగ్ పెంచుకోవాలంటే రైటింగ్ ఒక పద్ధతి, రాయడం ఒక పద్ధతి. కానీ వెన్ యూ స్పీక్ ఏంటిదంటే నువ్వు కాన్సన్ట్రేటెడ్గా థాట్స్ని ఒకదానికొకటి అన్వయించుకుంటూ అది ఒక రోజులో రాదు. మరి ఇప్పుడు నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నా కాబట్టే నేను మొన్న జనరల్ ఎస్సేలో నాకు 64.5 మార్క్స్ వచ్చినాయి. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 hours 30 minutes. 4:30కి నా ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. నాకు 64.5 మార్కులు వచ్చినాయండి. నేను ఎప్పుడు చదివినా October 19కి పేపర్, నేను బుక్కులు పట్టుకోవడం మానేసిన లాస్ట్ ఇయర్. ఆగస్టు 19కి మానేస్తే October 21 పోయి పేపర్, అంటే ఈ మధ్యలో చదవలేదు అసలు నేను. మరి ఎట్లా రాయగలిగిన? పాత నాలెడ్జ్ కొంచెం ఉంది. బట్ ఆ నాలెడ్జ్ని ప్రాపర్గా ప్లేస్ చేసిన కదా. వీ హ్యావ్ టు ప్లేస్ దట్ నాలెడ్జ్. అప్పుడే కదా మనం మంచిగా డిస్క్రిప్టివ్ రాయగలిగేది. అట్లా రాస్తేనే కదా నేను విత్ ప్రూఫ్ చెప్తున్నాను. నేను నాట్ దట్ నేను ఏదో చెప్పట్లేదు, ర్యాండమ్గా చెప్పట్లేదు. నేను చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. సో యూ టాక్. మీరు మాట్లాడండి. మీ నలుగురు గ్రూప్లోనే ఒక పాయింట్ తీసుకోండి. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఇది జరిగింది. ఏది మొన్న జిఎస్టీ తగ్గించారు. జిఎస్టీ తగ్గించిన దాని మీద ఒక క్వశ్చన్ రావచ్చు. హూ నోస్. జిఎస్టీ తగ్గించిన దాని మీద 28% తీసేశారు. ఇది మనకి 5%, 12% పెట్టారు. ఇది నిజంగా ఎంతవరకు లాభమా నష్టమా అని ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఉందా? మీ నలుగురిలో కూర్చొని సరే ఇప్పుడు జిఎస్టీ గురించి మాట్లాడండి రా భయ్ అంటే మీరు మాట్లాడగలుగుతారా? అంతే. ఇవే మాట్లాడాలి అంతే. ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు కదా. ఇంతకంటే ఏం అక్కర్లేదు ఇంకా ఎక్కువ. సో ఈ 4 పీపుల్ మాట్లాడితే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు. ఆ పాయింట్స్ బికమ్స్ ద ఆన్సర్ టు ద డిస్క్రిప్టివ్ పార్ట్. ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలండి? మీ ఇన్స్టిట్యూషన్లో పోతే వాళ్ళేం చెప్తారు, సార్లు కానీ మేడంలు కానీ వాళ్ళైనా ఇవే పాయింట్లు నోట్ చేస్తారు. వాళ్ళెవరో చెప్పే బదులు మీరే రాసుకుంటే ఈజీ కదా. అట్లా అంటున్నాను అనమాట. సో
మీరు చాలామంది చేయట్లేదండి. నేను అశోక్ నగర్‌లో ట్రైనింగ్ చేసినప్పుడు కూడా నేను రోజు చెప్పేవాడిని మా క్లాస్‌లో, "అరే రండిరా, స్టేజ్ మీదకి రండిరా, మాట్లాడండిరా, మాట్లాడండి" అంటే ఒక్కడు మాట్లాడలే. ఒక్కడు కూడా మాట్లాడకపోతుండే. ఒక్కడికి రాలేదు మా క్లాస్‌లో. నా 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 క్లాస్‌లో ఉన్న కేపీలో ఉన్న ఒక్కడికి రాలేదు గ్రూప్ 1. నేను చెప్తున్నా కదా! అంటే వాళ్ళకి టాలెంట్ లేక కాదు. ఆఫ్‌కోర్స్ రీజన్స్ ఏమైనా అయ్యుండొచ్చండి. వాళ్ళనేం అవమానపరుస్తలేను. కానీ దట్ యాటిట్యూడ్‌ని బిల్డ్ చేసుకోవాలంటున్నా. యాటిట్యూడ్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఓవర్‌నైట్ యాటిట్యూడ్ బిల్డ్ కాదు. ఎందుకంటే మీరిప్పుడు నాతో ప్రిపేర్ అయిన వాళ్ళు గాని, మీరు గాని అందరూ కూడా ఏదో ఒక టైంలో యూ విల్ ఐదర్ బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్సో, గ్రూప్ 2 ఆఫీసర్సో లేకపోతే యూపీఎస్సీ దేనికో ఒకదానికి పోతారు. మరి ఒక ఆఫీసర్‌గా మీరు పోయినప్పుడు ఆహ్, మీకున్న ఎబిలిటీ, కేపబిలిటీ ఏంటిది? పబ్లిక్‌ని అడ్రెస్ చేయాలి. పెద్ద ఇష్యూని చిన్నగా చెప్పగలగాలి. అవునా? మరి ఆ ఎబిలిటీ ఓవర్‌నైట్ రాదు. యూ ట్రై టు ఇన్కల్కేట్ దట్. ఓకే. మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి అంతే. మీ 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 ఫ్రెండ్ సర్కిల్‌లో మాట్లాడండి. ఆ సిగ్గు, బిడియము, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో నేను మాట్లాడితే ఇది ఏది వద్దు. మనకు మస్తు వాట్సాప్ గ్రూప్‌లు ఉన్నాయండి. ఒక చిన్న వీడియో పెట్టండి. ఒక చిన్న వాయిస్ మెసేజ్ పెట్టండి. ఎవడు ఆపిండు మిమ్మల్ని? మాక్సిమం అంటే అడ్మిన్ అంటాడేమో, "అరే భయ్యా ఇది పెట్టగాని" అంటే తీసేద్దాం. దట్స్ ఓకే. చిన్న చిన్న టాపిక్స్ తీసుకొని దాని మీద వ్యక్తీకరించొచ్చు కదా! ఇప్పుడు మనం సినిమాల రివ్యూలు చెప్పట్లేదా? ఇప్పుడు 'ఓజీ' వస్తుంది నెక్స్ట్ 2 రోజులల్లో. పెడదామా లేదా? దాంట్లో పొద్దున్న ప్రీమియర్ రాంగానే 11:00కి ప్రతి ఒక్కోడు ఇన్‌స్టాలో రివ్యూ పెడతాడు. మరి అది పెట్టినప్పుడు ఇవెందుకు పెట్టం? ఇవి కూడా పెట్టాలి కదా! దీనికేమో మనము భయపడుతున్నాం అట్లా. అది చేయకండి. సో, హోప్ నా మెసేజ్ క్లియరే అనుకుంటా మీకు. సో, స్టార్ట్ ప్రిపేరింగ్ స్మార్ట్‌లీ. స్మార్ట్‌లీ అంటే గుర్తొచ్చింది. ఇప్పటికి నేను ఒక 100 సార్లు చెప్పుంటా. ఇంతవరకు నాకు ఒక్క సబ్‌స్క్రైబర్ గూడా "అన్నా నువ్వు చెప్పింది వినలే" అని. ఏంటిదంటే కంప్యూటర్ వాడండి, 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 వాడండి అని చెప్తున్నా. ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ గానీ వాడండి. టైప్ రైటింగ్ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలమంతా ఈ చాట్‌జీపీటీ, ఏఐ, గ్రాక్, పర్‌ప్లెక్సిటీ, జెమినీ ఏఐ మొత్తం ఇవే వచ్చినాయి. మనము సిస్టమ్‌తో కాలేమనుకో, దాంతో ఓవర్‌లాప్ కాకపోతే వెనకబడిపోతాం. సో, నేర్చుకోండి. కంప్యూటర్స్ నేర్చుకోండి. టైప్ రైటింగ్ నేర్చుకోండి. ఫటాఫట్ యూ హావ్ టు గో అలాంగ్ విత్ ద ఫ్లో. మేమింకా అక్కడనే ఉంటాము. బుక్ పట్టుకుంటాము. పెన్ను, పేపర్ రాసుకుంటాం. "అన్న నాకు టైప్ రాదు. నేను ఒకటే వేలుతో మొత్తం కీబోర్డ్ అంతా కొడతా" అంటే కాదు. దేవుడు నీకు 9 కీబోర్డ్‌లో వాడింది ఒకటే ఒక వేలు ఏందంటే లెఫ్ట్ థంబ్. మిగతాయన్నీ వాడతాం. మీరు టైప్ రైటింగ్ నేర్చుకోవాల్సిందే అండి. టైప్ రైటింగ్ నేర్చుకోవాలి. ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలి. అది తర్వాత నేర్చుకోకండి. ఇప్పుడే నేర్చుకోండి. ఇప్పటికి నేను ఇదొక 10 సార్లు చెప్పిన. చూద్దాం ఎవరన్నా నాకు కింద కామెంట్స్‌లో "అన్న నేను నేర్చుకున్నా అన్న" అని కొడితే నేను చాలా హ్యాపీ. తర్వాత మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత "ఆదిత్య అన్న ఎప్పుడో చెప్పిండు మేమే నేర్చుకోలేదంటే" నేనేం చేస్తాను? నేనేం చేయలేను. మీరు కూడా ఏం చేయలేరు. దేవుడు కూడా ఏం చేయలేడు. అట్లా. సో, అదండి. సో, 3, 4 డేస్ అయింది నేను కూడా వీడియో పెట్టి. కొంచెం నేను అటు ఇటు తిరిగొచ్చిన. మళ్ళీ ఈరోజు టైం దొరికింది. సో, స్టార్ట్ ప్రిపేరింగ్. డోంట్ వేస్ట్ టైమ్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ is Aditya Verma signing off.